హాయ్ ఫ్రెండ్స్, మనము లాభ నష్టాల టాపిక్ నుంచి 21 ఎక్సర్సైజ్ చూసుకున్నాం. ఆర్ఎస్ అగ్రవాల్ నుంచి 1-2 ఫ్లాట్స్ను ఒక్కొక్కటి 6,75,958కి అమ్మాడు. ఒకదానిపై 16% లాభము, రెండో దానిపై 16% నష్టము వచ్చినట్లయితే అతనికి మొత్తం లావాదేవీలో లాభమా నష్టమా ఎంత శాతము అనేసి అడుగుతున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే, ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఒకదాని మీద 16% లాభం వచ్చింది, ఒకదాని మీద 16% నష్టం వచ్చింది. సేమ్ వాల్యూ లాభము నష్టము. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి నష్టమే వస్తుంది. అప్పుడు దీనికి ఎలా రాసుకోవచ్చు అంటే x² / 100 ఈజ్ ఈక్వల్, ఇక్కడ 16% లాభము 16% నష్టము కాబట్టి 16² / 100 ఈక్వల్ 16 × 16/100. ఇప్పుడు 16 2 ఎన్నిసార్లు పోతుంది? 8 సార్లు. దీంట్లో 50 సార్లు, దీంట్లో 4 సార్లు, 5 టైమ్స్. తర్వాత వచ్చేసి ఇంకా పోదు కాబట్టి 16 4 64 64/25. 64/25 అంటే వాల్యూ వచ్చేసి 2.56% అనేది రావడం జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి నష్టం అనేది రావడం జరుగుతుంది. అప్పుడు x² / 100 యూజ్ చేసుకొని ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నుంచి ఆర్ఎస్ అగ్రవాల్ నుంచి మ్యాథ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా జనరల్ స్టడీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది, ఫ్రీగా క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.